హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ టెలి న్యూస్. ఇవాళ రైతుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రైతులకు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలుత 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు అన్ని రైతుల మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొన్న సమస్యలకు ఈ కొత్త పోర్టల్ ద్వారా పరిష్కారం లభిస్తుందని మంత్రులు హామీ ఇస్తున్నారు. భూభారతి పోర్టల్ రైతులకు అందుబాటులోకి రానుంది. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోర్టల్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు చెందిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందుబాటులోకి ఉండేలా భూభారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ఈ పోర్టల్ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూభారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం వెల్లడించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.